हाई फ्रेंड्स एसेट मंत्रा यूट्यूब चैनल की स्वागतम। ఈ రోజు మనం చూడబోయే వీడియోలో మనం కిరాణా స్టోర్ పెట్టాలంటే ఎలా పెట్టాలి, ప్రాఫిట్స్ అనేవి నార్మల్ గా కన్నా ఎక్కువగా ప్రాఫిట్స్ ఎలా వస్తాయి, అలాగే ఎంత ఇన్వెస్ట్మెంట్ తో కిరాణా కొట్టు పెట్టవచ్చు, అలాగే ఇందులో టైప్స్ ఏంటి, ఎలాంటి టైప్ మనం కిరాణా కొట్టు స్టార్ట్ చేయాలి, ఎలాంటి లొకేషన్ లో స్టార్ట్ చేయాలి, ప్రతిదీ కూడా క్లియర్ గా చూద్దాం। ఈ వీడియోని జాగ్రత్తగా చూసినట్లయితే మీకు తెలియని పాయింట్స్ కూడా చాలా వరకు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్। అలాగే మీకు కూడా ఒక ఐడియా అనేది రావచ్చు అన్నమాట। దానికన్నా ముందుగా మీరు ఈ వీడియోని కనుక లైక్ చేస్తే మాకు ఎంతో సపోర్ట్ అలాగే ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది। అలాగే ఎలాంటి మంచి టిప్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది। ఇకపోతే మనం కిరాణా కొట్టుని ఎలా ఓపెన్ చేయాలి, అలాగే 15,000 నుంచి 20,000 ఇన్వెస్ట్మెంట్ తో కూడా కిరాణా కొట్టు అనేది ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్। కిరాణా కొట్టు అనేది మనకి 12 మంత్స్ 365 డేస్ రన్నింగ్ అయ్యే బిజినెస్ అన్నమాట। ఈవెన్ అన్ని బిజినెస్లు స్టాప్ అయిపోయినా సరే ఈ లాక్డౌన్ వల్ల కిరాణా కొట్టు అలాగే ఫార్మసీ అనేది సక్సెస్ఫుల్ గా రన్ అవుతూనే ఉన్నాయి। అలాగే బిజినెస్ లోకెల్లా మంచి సక్సెస్ఫుల్ ప్రాఫిటబుల్ బిజినెస్ ఏంటి అంటే ఈ కిరాణా కొట్టు। ఈ కిరాణా కొట్టు స్టార్ట్ చేయాలంటే మనకి 4 రకాల కిరాణా కొట్లు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్। అవేంటి అంటే ముందుగా ఏంటంటే లోకల్ అనార్గనైజ్డ్ స్టోర్ అంటారనమాట। ఇందులో ఏంటంటే ర్యాక్స్ ఉండవు, ఒక స్ట్రక్చర్ అనేది ఉండదు ఫ్రెండ్స్। ఎవరైతే కిరాణా కొట్టుకు వస్తారో వాళ్ళకి ఏం కావాలో మనకి చెప్తారు। సో మన దగ్గర ఉన్నటువంటి సప్లయర్ తో మనం డైరెక్ట్ గా అక్కడే ప్యాక్ చేసి డెలివరీ అనేది అక్కడే ఇచ్చేస్తాం ఫ్రెండ్స్। ఇది నార్మల్ కిరాణా కొట్టు అనమాట। మనం మామూలుగా బయట చూస్తూనే ఉంటాము, మనకి కేజీ కందిపప్పు కావాలంటే లోపలే అక్కడ ప్యాక్ చేసి కాటా వేసి మనకి ఇచ్చేస్తారనమాట। ఇక రెండోది వచ్చి మోడర్న్ కిరాణా స్టోర్ అనమాట। ఇప్పుడు ఇది మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ అనేది అవుతుంది అనమాట। దీంట్లో ఏంటంటే ప్రాపర్ ర్యాక్స్ ఉంటాయి, తర్వాత స్ట్రక్చర్ ఉంటుంది, ట్రాలీ ఉంటుంది, బాస్కెట్స్ ఉంటాయి, ఒక కౌంటర్ కూడా ఉంటుంది। మొత్తానికి చూస్తున్నట్లయితే ఒక చిన్న సైజు బిగ్ బజార్ లాగా మనం మెయింటైన్ చేసుకోవచ్చు। ఇక మూడవది ఏంటంటే ఆన్లైన్ స్టోర్। ఈ ఆన్లైన్ స్టోర్ కి మనకి ఎలాంటి షాపు కూడా అక్కర్లేదు అనమాట। జస్ట్ వెబ్సైట్ ఒకటి లేకపోతే యాప్ ఒకటి క్రియేట్ చేస్తాం। దీనికి మహా అయితే ఖర్చు మనకి 10,000 నుంచి 15,000 వరకు అవుతుంది। దీంట్లోంచి మనం బిజినెస్ అనేది చేస్తాం। కస్టమర్ డైరెక్ట్గా మనకి ఆన్లైన్లో ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తాడు। తర్వాత మన దగ్గర ఉన్నటువంటి డబ్బులతోనే ఈవెన్ అది 5,000 అయినా అవ్వచ్చు, 10,000 అయినా అవ్వచ్చు, మనకు దగ్గరలో ఉన్నటువంటి కిరాణా షాప్కి వెళ్ళి అక్కడి నుంచి పర్చేస్ చేసి మనం ఆ డోర్ డెలివరీ డైరెక్ట్గా వెళ్ళి మనం ప్లేస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట। దీని ద్వారా మనకి ఈచ్ కేజీకి 1 రూపీ 2 రూపీ పెట్టాల్సిన అమౌంట్ కూడా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అంటారు దీన్ని। ఏదో 10,000 కానీ 15,000 కానీ ఇంకా తర్వాత మనం మెయింటెనెన్స్ చేయడానికి కూడా ఏమీ పే చేయక్కర్లేదు ఫ్రెండ్స్। చూడండి, ఇందులో ఎవరైనా సరే ఈ యాప్ యూజ్ చేసుకొని మీకు ఒక 5,000 ఆర్డర్ అనేది ప్లేస్ చేశారనుకోండి, అందులో మనకి తక్కువలో తక్కువ ఒక 10% ప్రాఫిట్ వచ్చినా సరే మనకి ఆ ఒక్క ఆర్డర్కి మనకి 500 ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది। ఇప్పుడు 10 కస్టమర్స్ కనుక మీకు ప్లేస్ చేసినట్లయితే ఈచ్ 1,000 రూపీస్ ప్లేస్ చేసినా మీకు ఆ రోజుకి 1,000 రూపీస్ ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది। మీ యాప్ కానీ మీ వెబ్సైట్ కానీ కొంచెం సోషల్ మీడియా యూజ్ చేసుకొని పబ్లిసిటీ చేసినట్లయితే మీకు మరెన్నో ఆర్డర్స్ అనేవి రావడం జరుగుతుంది, లైక్ బిగ్ బాస్కెట్ లాగా అనమాట। ఇక నాలుగోది వచ్చి ఫ్రాంచైజీ మోడల్ బిజినెస్ ఫ్రెండ్స్। ఇది ఏంటంటే మీరు కొంచెం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లో పెడతారు అంటే ఒక 15 lakhs నుంచి 20 lakhs 25 lakhsలో పెడతారు ఫస్ట్ మీ మేజర్ బిజినెస్ అనేది। మీ గ్రామంలో వేరే వాళ్ళు ఎవరైనా చేయాలి అనుకుంటే కనుక మీరే ఫ్రాంచైజీ లాగా వాళ్ళతో ఓపెన్ చేపిస్తారు। మీ వాళ్ళకి కావాల్సినటువంటి సరుకులన్నీ కూడా క్రెడిట్ మీద మీరు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్। సో అక్కడ బిజినెస్ జరుగుతుంది, మీ దగ్గర బిజినెస్ జరుగుతుంది। ఓవరాల్గా ప్రాఫిట్ వచ్చి తనకి 10% వచ్చినా సరే మీకు 10%, టోటల్ 20% ప్రాఫిట్లో తనకి 10% షేర్ అవుతుంది, మీకు 10% కానీ 5% కానీ షేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్। ఈ విధంగా మనం డెవలప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట। ఇప్పుడు మనం ఇన్కమ్ అనేది ఏ విధంగా వస్తుందో చూసుకుందాం ఫ్రెండ్స్, ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా బిజినెస్ చేసేది మంచి ఇన్కమ్ సంపాదించడానికే। ఈ టెక్నిక్స్ అలాగే క్యాలిక్యులేషన్ కూడా చెప్తాను। ప్రాఫిట్స్ అనేవి ఏ విధంగా మనకి నలుగురికి అంటే సరే ఎలా లేదన్నా సరే వాళ్ళకి మంత్లీ 5,000 మినిమం గ్రాసరీ అనేది వాళ్ళు పర్చేస్ చేయడం జరుగుతూ ఉంటుంది। సో అదేదో 5,000 అనేది మన షాప్లోనే పర్చేస్ చేశారు అనుకుందాం। ఇలాగా మనం ఫ్యామిలీస్ అనేవి పెట్టుకోవడానికి ఒక 2 నెలలు కానీ 3 నెలలు 4 నెలలు ఇలాగ ఈ 4 నెలలు బాగా హార్డ్ వర్క్ చేద్దాం ఫ్రెండ్స్। సో ఓవరాల్ మనకి ఈ 4 నెలలు కష్టపడితే ఒక 200 ఫ్యామిలీస్ అనేవి మనం గెయిన్ చేయగలిగాం। అంటే కాంటాక్ట్ నెంబర్ సంపాదించడం కానీ ఏ విధంగా అయినా సరే ఇంటరాక్ట్ అవ్వడం కానీ చేసామన్నమాట। ఫ్యామిలీకి 4 చొప్పున మనం 200 ఫ్యామిలీస్ని కాంటాక్ట్ చేసాం ఫ్రెండ్స్। ఇప్పుడు ఒక్కొక్క ఫ్యామిలీ వచ్చి మన దగ్గర 5,000 రూపాయలకి కొన్నా సరే మనకి ఓవరాల్ ఈ 200 ఫ్యామిలీస్కి ఎంత అవుతుంది అంటే 10 lakhs బిజినెస్ అనేది మనకి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్। ఈ 10 lakhsలో మనకి మినిమం వచ్చి కిరాణాలో మనకి ఈ 200 ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఎవ్రీ మంత్ కానీ లేకపోతే ఎవ్రీ 6 months కానీ కొంచెం గిఫ్ట్ కానీ లేకపోతే కూపన్స్ కానీ ఎలాంటి ప్రొవైడ్ చేయడం వల్ల
ఏమవుతుంది అంటే వాళ్ళకి ట్రస్ట్ అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్లీ కోఆర్డినేషన్ అనేది కూడా జరుగుతుంది. ఎందుకంటే చూడండి, ఇప్పుడు నా వీడియోని కనుక మీరు లైక్ చేయడం కానీ లేకపోతే కామెంట్ చేయడం కానీ చేసినట్లయితే నాకు ఎంత హ్యాపీగా ఉంటుంది. అదేవిధంగా కస్టమర్ సాటిస్ఫాక్షన్ కూడా సేమ్ అలాగే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళు ఎప్పుడు కూడా లైఫ్ లాంగ్ మీ కస్టమర్స్గానే ఉంటారు, కానీ ఇంకెవరు షాప్ పెట్టినా సరే వాళ్ళ షాప్కి మాత్రం వెళ్ళే ఛాన్సెస్ లేవు. ఎందుకంటే మీరు అంత మంచి సర్వీస్ ఇస్తున్నారు కాబట్టి కస్టమర్స్కి. అలాగే చాలామంది కూడా నన్ను అడిగే క్వశ్చన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. కిరాణా షాప్ గురించి ముందుగా ఏమడుగుతున్నారంటే, సార్ లొకేషన్ అంత ఇంపార్టెంట్ ఏమీ లేదు కదా అంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు ఎలాంటి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్నా లేకపోతే ఎక్కువ రెంట్ అయినా సరే మంచి లొకేషన్లో తీసుకుంటే మీకు మీరు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్కి 2 నుంచి 3 రెట్లు మీరు ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే బిజినెస్ స్కోప్ కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు మీరు తక్కువ ఇన్వెస్ట్మెంట్ కానీ మంచిగా లేని లొకేషన్లో మీరు స్టోర్ ఓపెన్ చేశారనుకోండి, ఒక 4 లక్షలు 5 లక్షలు పెట్టుబడి పెట్టి బిజినెస్ లేకపోతే ఏమవుతుంది, లాసే వస్తుంది. అందుకని ఎప్పుడు లొకేషన్ అనేది ఫస్ట్ థింగ్ ఫ్రెండ్స్. ఈ లొకేషన్లో మీకు పెర్ మంత్ వచ్చి 3 lakhs బిజినెస్ జరిగినా సరే దాంట్లో 10% కూడా పప్పులన్నీ కూడా మనం రైతు దగ్గర నుంచి తెచ్చుకుంటే చాలా బాగుంటుంది. అలాగే మిర్చి రైతులు ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి కాంటాక్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ వీలైతే మీరు బల్క్లోనే పర్చేస్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఏవైతే పాడవలేని ఉంటాయో అవి బల్క్లో తయారు చేసుకోండి. పాడైపోయి త్వరగా ఉండే కనుక అయితే కొంచెంగా తెచ్చుకోండి. అలాగే ఇంకోటి చూడండి, మీరు కనుక షాప్ పెట్టే ముందు చాలామంది కూడా ఫైనాన్సర్స్ మీ దగ్గరికి వస్తారు. సార్ మేము క్రెడిట్ ఇస్తాము, ఆ క్రెడిట్ తీసుకోండి తర్వాత చూసుకుందాము అంటారు. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి మాత్రం ఏమాత్రం కూడా పైసలు తీసుకోకండి. ఎందుకంటే మీకు ఇప్పుడు రూపాయి వడ్డీ అని చెప్పేసి మీరు తీసుకున్న తర్వాత మీకు 2 రూపాయలు 3 రూపాయలు పైన వేసేస్తారు వడ్డీ అనేది. సో వీలైతే కనుక బ్యాంక్స్ దగ్గరికే వెళ్ళండి, లేకపోతే రూపాయి వడ్డీ ఎక్కడైనా ఇస్తారేమో బయట నుంచి తెచ్చుకోండి. అలాగే చాలామంది కూడా ఎక్కువ అడిగే ప్రశ్న ఏంటంటే, సార్ మేము ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి సూపర్ మార్కెట్ స్టార్ట్ చేయాలి అంటే ఈ కిరాణా ఐటమ్స్ అనేవి అంటే కనుక చూడండి, ఎక్కడైతే డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారో వాళ్ళతో మీరు డైరెక్ట్గా వెళ్ళి అక్కడి నుంచే తెచ్చుకున్నట్లయితే మీకు మీరే ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అన్నీ కూడా మిగులుతాయి అన్నమాట. ఆ తర్వాత ఈ కందిపప్పు కానీ మినపప్పు కానీ పెసరపప్పు కానీ అలాగే ఈ మిర్చి కానీ ఇవన్నీ కూడా ఎక్కడైతే రైతులు ఉంటారో వాళ్ళని ఎంక్వైరీ చేసుకొని డైరెక్ట్గా వాళ్ళ దగ్గర నుంచే తెచ్చుకున్నట్లయితే మీకు ఇంకా ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు ఎప్పుడైతే డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్తారో అప్పుడు ఏం చేస్తారు అంటే, ఆ డిస్ట్రిబ్యూటర్ అనేవాడు ఏవైతే ఎక్స్పైరీకి దగ్గరగా ఉన్నాయో ఆ వస్తువులన్నీ కూడా మీకు అంటకట్టడానికి చూస్తాడనమాట. సార్ ఇది తీసుకోండి 40% ఉంటుంది, సార్ ఇదైతే 1+1 ఉంటుంది, ఇదైతే 50% 60% వరకు ఉంటుందని మీకు అంటకట్టేస్తారు. మనం మాత్రం అక్కడ ఎలాంటి పరిస్థితుల్లోనూ టెంప్ట్ అవ్వకూడదు. ఎందుకంటే ఎక్స్పైరీ దగ్గరగా ఉన్నటువంటి ప్రోడక్ట్స్ మనం తీసుకొచ్చి అమ్మితే మేబీ మన షాప్లో ఆ ప్రోడక్ట్ అనేది 1 నెలకు వెళ్ళొచ్చు, లేకపోతే 2 నెలలకు 3 నెలలకన్నా వెళ్ళొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బిస్కెట్ తీసుకుందాం ఫ్రెండ్స్. ఒక బిస్కెట్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ వచ్చి 9 months వరకు ఉంటుందన్నమాట. అదే బిస్కెట్ని మీరు 4 నెలలకు తింటే ఎంత టేస్టీగా ఉంటుంది, అదే 9 నెలలకి ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత తింటే ఎంత టేస్టీగా ఉంటుంది. మీరే డిఫరెన్స్ అనేది గమనించుకోవచ్చు. లో క్వాలిటీ ప్రోడక్ట్స్ అనేవి ఎప్పుడైనా సరే మనం కస్టమర్కి ఇచ్చినట్లయితే ఒక్కసారి కస్టమర్ కనుక అన్సాటిస్ఫైడ్ అయితే కనుక ఇంకా ఎప్పటికీ కూడా మన దగ్గరికి రాడు. సో ఎప్పుడు కూడా ఏంటంటే మనం మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ అనేవి అందించాలి కస్టమర్కి. అలాగే ఎక్స్పైరీ ఏమైనా ఉంటే కనుక మనం వెంటనే చూసుకుంటూ ఉండాలన్నమాట. అలాగే ఇన్వెస్ట్మెంట్ విషయానికి వచ్చేసరికి ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకుంటున్నారు. మీరు కనుక ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి సూపర్ మార్కెట్ పెట్టాలి అనుకుంటే కనుక అంత ప్రాఫిట్స్ అనేవి రాకపోవచ్చు. ఎందుకంటే బిజినెస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు చెప్పలేమన్నమాట. అందుకని మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పుడు వీలైతే కనుక తక్కువగా సరుకు తెచ్చుకోండి, తక్కువతోనే స్టార్ట్ చేయండి. ఒకసారి బిజినెస్ పికప్ అయిన తర్వాత మీరు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఒక్కసారి వేస్ట్ అయితే కనుక అది ఎవరు తిన్న ప్రోడక్ట్ అనేది కాదనమాట. మీరు తినలేరు, నేను తినలేను. సో అలా పడేసుకోవడం కాబట్టి ఒక్కోసారి పురుగులు పట్టేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకనే తక్కువగా తెచ్చుకోండి. అలాగే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మార్కెటింగ్ స్ట్రాటజీ ఏ విధంగా మనం హయ్యర్ ప్రాఫిట్ సంపాదించవచ్చు అంటే కనుక హాట్ సేల్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద మీరు ఒక 2 రూపీస్ కానీ 1 రూపీ కానీ డిస్కౌంట్ ఇవ్వండి. అలాగే బ్రాండెడ్ ఐటమ్స్ మీద మనకి 10% వరకు కమిషన్ వస్తుంది. అందులో మీరు 0.5% అంటే 5% కూడా డిస్కౌంట్ ఇవ్వండి. అలాగే వేరే ఐటమ్స్ చూసుకున్నట్లయితే మనం ఎప్పుడైతే ఫార్మర్స్ నుంచి తీసుకొస్తామో కంపేర్ టు మార్కెట్ ప్రైస్ చూసుకుంటే మనకి 30% నుంచి 40% వరకు ప్రాఫిట్స్ రావడం జరుగుతుంది. అందులోనే మనం కస్టమర్కి డైరెక్ట్గా 20% వరకు ప్రాఫిట్ ఇచ్చామనుకోండి, కస్టమర్ అనేవాడు చాలా సాటిస్ఫై అవుతాడనమాట. ఎందుకంటే సేవింగ్స్ అనేవి అంత బాగా చేసుకుంటున్నాడు కాబట్టి కస్టమర్ మీ మీద ట్రస్ట్ అనేది ఫస్ట్ పెరుగుతుంది. సో ఓవరాల్గా మనం ఈ అన్ని డిస్కౌంట్లు ఇచ్చేగా మనకి ఓవరాల్గా వచ్చి 15% డిస్కౌంట్ వచ్చిన మార్కెట్ ఉంటే ఒక స్టాఫ్, ఒక క్లీనింగ్ స్టాఫ్, ఒక కౌంటర్, ఈ ముగ్గురు సరిపోతారు ఫ్రెండ్స్. అదే మీరు 500 square feet కనుక మెయింటెనెన్స్ చేస్తే కొంచెం పెద్దది,
ఇద్దరు స్టాఫ్లు పెట్టుకోండి. ఇంకా క్లీనింగ్ స్టాఫ్ ఒక్కరే సరిపోతారు, కౌంటర్ కూడా ఒక్కరే ఉంటారు, మీరు ఉంటారు, ఎలాగో సరిపోతుంది. అంటే ఎక్స్ట్రా ఒక స్టాఫ్ అనేవారు కావాలి. మీరు ప్రాఫిట్స్ కూడా చూసుకున్నప్పుడు ఏం చేయాలి అంటే కనుక మీకు ఎప్పుడైతే రొటేషన్ అనేది వస్తుందో ఒక 3%, 4% పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్ మీకు వచ్చినటువంటి బిజినెస్లో. అంటే ఎలాగా అంటే ట్రాన్స్పోర్టేషన్కి 1%, ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టిన దానికి 1%, శాలరీస్కి 1%, ఎలక్ట్రిసిటీ బిల్కి 1%, డైలీ అలాగా 4%, 5% పక్కన పెట్టుకుంటే రిమైనింగ్ 15% అనేది మనం రొటేషనల్ బిజినెస్ కింద చేసుకోవచ్చు. ప్రాఫిట్స్ కూడా ఇందులోనే ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకొకసారి రిక్వైర్మెంట్స్ ఏం కావాలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా మనకి సీసీటీవీ కెమెరా అనేది కంపల్సరీగా కావాలి. ఇది 10,000 పెడితే దొరుకుతుంది. సీసీటీవీ కెమెరా లేకుండా మాత్రం ఎవరు కూడా సూపర్ మార్కెట్ అనేది రన్ చేయొద్దు ఫ్రెండ్స్. సాఫ్ట్వేర్ కావాలి, అలాగే బిల్లింగ్ మెషిన్ కూడా కావాలి మనకి. ఆ తర్వాత ముఖ్యంగా ఎలా ప్రాఫిట్స్ అనేవి మనం ఇంకా ఎక్కువ గెయిన్ చేసుకోవచ్చు అంటే చూడండి, మనం హోల్సేల్లో తీసుకొస్తున్నాం. డైరెక్ట్గా మనం లూజ్ ఇచ్చే దానికన్నా మన షాప్ పేరుతోనే ఒక బ్రాండ్ అనేది క్రియేట్ చేద్దాం. క్రియేట్ చేసిన తర్వాత దాన్ని ప్యాక్ చేసి మనం అమ్మినట్లయితే ఇంకా మంచి ప్రాఫిట్స్ అనేది సంపాదించవచ్చు అనమాట. అది ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మినపప్పు ఉంది, రైతు దగ్గర నుంచి డైరెక్ట్గా తీసుకున్నాము. అది మన షాప్ పేరు ఫర్ ఎగ్జాంపుల్ దుర్గా షాప్ అనుకోండి. సో దుర్గా షాప్ అనే బ్రాండ్తో నేను ప్యాక్ చేసి అక్కడ స్టోర్ చేసేస్తున్నాను అనమాట. సో డైరెక్ట్గా కస్టమర్ ఏంటంటే ఇదేదో బ్రాండ్ అనుకొని వెంటనే తీసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతిదీ కూడా బ్రాండ్స్ లెక్క చాలామంది కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ సినారియో చూసినట్లయితే లూజ్ అమ్ముకోవచ్చు, అదేవిధంగా ప్యాకెట్స్ కూడా చేసుకోవచ్చు. హాఫ్ కేజీ ప్యాకెట్స్ లేకపోతే కేజీ ప్యాకెట్స్ చేసుకున్నట్లయితే డైరెక్ట్గా ప్యాకెట్ అనేది పికప్ చేసుకొని వెళ్ళిపోతారు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మనకి సూపర్ మార్కెట్కి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు సాఫ్ట్ డ్రింక్స్ పెట్టడానికి ఫ్రిడ్జెస్, అలాగే ఐస్ క్రీమ్స్ పెట్టడానికి కావాల్సినటువంటి ఫ్రిడ్జెస్ అనేవి కంపెనీ మనకి స్పాన్సర్ అనేది చేస్తుంది. కాకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోకోకోలా ఫ్రిడ్జ్ మనకు కావాలి అంటే ఒక 10,000 మనం దానికి సంబంధించినటువంటి సాఫ్ట్ డ్రింక్స్ తీసుకుంటే ఆటోమేటిక్గా ఫ్రిడ్జ్ అనేది వాళ్ళు ఒకసారి ప్రొవైడ్ చేస్తారు మనకి. అది ఒక 35,000 ఉంటుంది. మనం ఎలాంటి పైసలు కూడా కట్టక్కర్లేదు వాళ్ళకి. అదేవిధంగా ఐస్ క్రీమ్స్ కూడా, ఐస్ క్రీమ్స్ మనం ఒక 10,000 కానీ లేకపోతే 5,000 కానీ ఫస్ట్ టైం తీసుకున్నాం అనుకోండి షాప్ పెట్టినప్పుడు, వెంటనే వాళ్ళు ఫ్రిడ్జ్ అనేది ఒకసారి ఇన్స్టాల్ చేసి వెళ్ళిపోతారు. దానికి కూడా మనం పైసలు ఏమీ పెట్టక్కర్లేదు. ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. సూపర్ మార్కెట్ గురించి డెఫినెట్గా సక్సెస్ అనేది అవుతుంది. ఇంకా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా సరే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి చూసారుగా ఫ్రెండ్స్, ఇన్ని పాయింట్స్లో మీకు ఏదో ఒక పాయింట్ ఉపయోగపడుతుంది అని మేము అనుకుంటూ, అలాగే మీ బిజినెస్ అనేది 10ంతలు సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మీ ఏసెట్ మంత్ర మీతోనే.